పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సాగర తీరాన భారత సమరశంఖం, బంగాళాఖాతంలో నౌకాదళ గర్జన, విశాఖ తీరాన ప్రపంచ దేశాల మహాసంగమం. విశాఖకు చేరుకున్న 72 దేశాల నుంచి 71 యుద్ధ నౌకలు. ఐఎఫ్ఆర్కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 19ల మిలాన్ విన్యాసాలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి. 6,000 మందితో భారీ భద్రతా చర్యలు. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నేడు ప్రపంచ పటంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బంగాళాఖాతం నీలి తరంగాలపై యుద్ధ నౌకల గర్జనలు మొదలయ్యాయి. భారత్ పటిష్టతను, స్వదేశీ నౌకల దళ పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ 2026 మిలాన్ విన్యాసాలు, అయాన్స్ కాన్క్లేవ్లు, విశాఖ తీరం సర్వసిద్ధమైంది. దశాబ్ద కాలం తర్వాత ఈ స్థాయి మెగా ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్న విశాఖ ప్రస్తుతం శత్రు దుర్భేద్యమైన కోటను తలపిస్తుంది. సముద్రాల ద్వారా ఏకమవుదామనే నినాదంతో సాగుతున్న ఈ వేడుకలు కేవలం సైనిక ప్రదర్శనలు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్నేహవారధికి ప్రతీకగా నిలుస్తున్నాయి. మహాకత్రువుకు భారత సాయుధ దళాల సర్వ సైనాధ్యక్షురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంగళవారం సాయంత్రమే ఆమె విశాఖకు చేరుకోగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. బుధవారం ఉదయం నేవల్ డాక్యార్డ్ నుంచి సుమేధ అనే ప్రెసిడెన్షియల్ యాచ్పై రాష్ట్రపతి సముద్రయానం చేస్తూ లంగర్ వేసిన 71 యుద్ధ నౌకలను సమీక్షించనున్నారు. ఇందులో భారత్కు చెందిన 52 నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకల నుంచి నౌకాదళాలు తమ సాంప్రదాయ పద్ధతిలో రాష్ట్రపతికి వందనం సమర్పించనున్నారు. దీనికి తోడు 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ సెల్యూట్ చేయనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అయిన మహాసాగర్ లక్ష్యానికి అనుగుణంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈసారి వేడుకల్లో భారత్ తన స్వదేశీ పరిజ్ఞానాన్ని గర్వంగా ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా స్వదేశీ విమానవాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దాంతోపాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒకేసారి కవాతులో పాల్గొనడం దేశ రక్షణ చరిత్రలోనే అరుదైన ఘట్టం. విశాఖపట్నం క్లాస్ డిస్ట్రయర్లు, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్లిగ్లెట్లు సముద్ర గర్భంలో భారత పటిష్టతను చాటనున్నాయి. గగనతలం నుంచి MiG-29K, P-8I వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు చేసే విన్యాసాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వామ్యయ్యే అత్యంత కీలక ఘట్టం ఈ నెల 19న జరిగే ఇంటర్నేషనల్ సిటీ ప్యారెడ్. ఆర్కే బీచ్ రోడ్లో సుమారు 3 గంటల పాటు సాగే ఈ ప్రదర్శనలో 45 విదేశీ నౌకాదళ బృందాలు, అంతర్జాతీయ బ్యాండ్లు పాల్గొంటాయి. భారత సైనిక దళాల కవాతుతో పాటు వివిధ రాష్ట్రాల జానపద కళారూపాలు, శకటాలు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. సాయంత్రం వేళ సముద్రంలో లంగరు వేసిన నౌకలు దీపకాంతులతో అలంకరించబడి సెరిమోనియల్ ఇల్యూమినేషన్ ధృవతారలా మెరిసిపోతున్నాయి. లేజర్ షోలు, 1000కి పైగా డ్రోన్లతో ఆకాశంలో సాగే డ్రోన్ షో, బాణాసంచ ప్రదర్శనలు విశాఖ రాత్రిని పగలుగా మార్చనున్నాయి. ఈ నెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్న మిలాన్ 2026 విన్యాసాలు 2 దశల్లో సాగుతాయి. హార్బర్ ఫేజ్లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, చర్చలు జరుగుతుండగా సీ ఫేజ్లో అసలైన యుద్ధ విన్యాసాలు ఉంటాయి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లను మిత్ర దేశాల సమన్వయంతో నిర్వహించనున్నారు. అలాగే 20వ తేదీన జరిగే అయాన్స్ సదస్సులో 42 దేశాల నౌకాధిపతులు సముద్ర భద్రతపై కీలక చర్చలు జరపనున్నారు. ఇంతటి భారీ కార్యక్రమానికి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సుమారు 6,000 మంది పోలీసులతో నగరాన్ని నిఘానీడలోకి తెచ్చారు. వీవీఐపీలు, విదేశీ ప్రతినిధుల బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లతో పాటు నగరంలో అనువనువున బాంబు, డాగ్ స్పాట్లతో తనిఖీలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం నుంచి వీవీఐపీలు పర్యటించి అన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే 18, 19 తేదీల్లో బీచ్ రోడ్డు వాహనాల రాకపై ఆంక్షలు విధించారు. ఈ 2 రోజులు ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను మళ్లించారు. అలాగే ఆయా పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను నిషేధించారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ విన్యాసాలు సిటీ పెరేడ్ను తిలకించేందుకు వేలాది ప్రజలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో బీచ్ రోడ్డుకు ఒకవైపు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అలాగే దూరంగా జరిగే విన్యాసాలను సైతం స్పష్టంగా వీక్షించేలా బీచ్ రోడ్డు వెంబడి ప్రజల సౌకర్యార్థం భారీ LED స్క్రీన్లను అమర్చారు. అలాగే త్రాగునీటి కేంద్రాలు, మొబైల్ ఐసీయూలను సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.